తీయగా చల్లగా. గీతాంజలి. చాలా గమ్మత్తుగా ఉంది ఈ పాట నీ గొంతులో వింటాం. ఈ జనరేషన్ పిల్లలు ఇట్లాంటి పాటలు ఎంపిక చేసుకొని పాడటం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే ఈ పాటలన్నీ మళ్ళీ వింటావా అనుకునేటప్పుడు ఇట్లాంటి పాడతా తీగ కార్యక్రమం మూలంగా మీరు ఈ పాటలు నేర్చుకోవడం, ఇక్కడ ప్రదర్శించడం చాలా హ్యాపీగా ఉంది. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఓవర్ టు యు. గీతాంజలి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నువ్వు ఏ పాట పాడినా అది క్యూట్గా ఉంటుంది. అందులో కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ ఉన్న పాటలు స్వర రచన పరంగా కానీ లిరిక్ పరంగా కానీ ఉన్నవి ఇంకా క్యూట్గా ఉంటాయి. ఎందుకంటే వాటి అర్థానికి భిన్నంగా ఒక చిన్నపిల్లలు ఎవరో పాడుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఎప్పటిలాగే బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. కాకపోతే కొంచెం వాయిస్ షేక్ అయిందేంటి అక్కడక్కడ?
కొంచెం నర్వస్. ఎందుకు నర్వస్? ఈ రోజే నర్వసా లేకపోతే ఎప్పుడు నర్వస్ అయినా? ఈ పాటకి ఈ పాట వరకునా? ఈ పాటకి అంటే ఈ షెడ్యూల్ కొంచెం. షెడ్యూల్ ఓకే, అవన్నీ పట్టించుకోవద్దు. మ్యూజిక్ అనేది ఎప్పుడు కూడా మనసును ఉల్లాసపరచడానికి, మన హాయిగా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడుకోవాలి తప్ప మిగతా చట్టం తన పని చేసుకుపోద్ది అన్నట్టు అవన్నీ వేరే విషయాలు మనకి పెర్ఫామ్ చేసేటప్పుడు పట్టించుకోకూడదు. అది అలా పాడితేనే ఇంపాక్ట్ బాగుంటుంది. ఓకే, గుర్తుపెట్టుకో అది. ఓకే సార్. నాట్ జస్ట్ లిమిటెడ్ టు దిస్ పర్టికులర్ ఎపిసోడ్, దిస్ పర్టికులర్ సీజన్. లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే సార్. చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. గీతాంజలి, నమస్తే సార్. నమస్తే. తప్పో ఉప్పో మంచో చెడు ఏదో ఒకటి ధైర్యంగా పాడాలి అంతే. తర్వాత ఏం జరుగుతుందని మేము చెప్తాం తర్వాత విషయం, కానీ ముందు ధైర్యంగా మీరు పాడాలి. మీరు అధైర్యంతో పాడితే కనుక పాట ఖచ్చితంగా ఊగిసలాడుతుంటుంది. సరే, ఇప్పుడు మీరు పాడేది మేము శ్రద్ధగా వింటున్నాం, అవునా? వింటున్నావా లేదా? ప్రతి మాట, ప్రతి వాక్యంలో ప్రతి పదం వింటాం కదా. ఇప్పుడు మేము చెప్పేది వింటారా మీరు శ్రద్ధగా? వింటాం సార్. వింటారా? మామూలుగా మేము ఏదో మీరు పాడిన తర్వాత మేము చెప్తున్నాం తలకాయ ఊపడమేనా, లేదంటే మేము చెప్పేది శ్రద్ధగా వింటారా? సరే, మోదము, ప్రమోదము, సమ్మోదం అన్న ఏంటి? హ్యాపీనెస్, ఇంకా హ్యాపీనెస్, ఇంకా హ్యాపీనెస్. చెప్పు దుద్దిల్లా. సార్, మోదం అంటే ఆనందింపజేసింది, సమ్మోదం అంటే ఇంకా ఆనందింపజేసింది, ప్రమోదం తర్వాత ప్రమోదం మనసు పిండేసేంత ఆనందింపజేసింది. అచ్చా, తర్వాత పిండి ఆరేసేదా? మీరు చెప్పిన పదాలు గుర్తులేకపోయినా మీనింగ్ గుర్తుపెట్టుకున్నాను. మోదం అంటే సంతోషము, ప్రమోదం అంటే ఎక్కువ సంతోషము, సమ్మోదం అంటే మొత్తం సంతోషం, పూర్తి సంతోషం. గీతాంజలి, ఎస్ సార్. ఈ పాటకు గాను నాకు మోదమే అంతే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గీతాంజలి, నమస్తే మ్యామ్. నమస్కారం. ఫస్ట్ షెడ్యూల్లో నువ్వు చాలా డిసప్పాయింట్ అయ్యావు. ఎందుకు డిసప్పాయింట్ అయ్యావు? నువ్వు బాగా పాడావు అని నువ్వు అనుకున్నావు, కానీ నీ పేరు ఎప్పటికీ చరణ్ గారు అనౌన్స్ చేయటం లేదు. చివరిలో ఎప్పుడో లాస్ట్ 2 contestants ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద నెక్స్ట్ రౌండ్ అని చెప్పే 2-3 contestants నువ్వు కూడా ఉన్నావు. దానికి నువ్వు చాలా డిసప్పాయింట్ అయ్యావు. నెక్స్ట్ షెడ్యూల్లో నువ్వు టాప్ 1 సింగర్వి. చరణ్ గారు లాస్ట్లో అనౌన్స్ చేశారు నీ పేరు నెంబర్ 1 లేదు, ఫస్ట్లో అనౌన్స్ చేశారు. అప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు. నెక్స్ట్ షెడ్యూల్లో కూడా నువ్వు టాప్ 3లోనే ఉన్నావు ఆఫ్ కోర్స్. కానీ ఈసారి నీ చేతులారా నువ్వే ఎందుకనో డిసప్పాయింట్ అయ్యి, ఎందుకనో ఏదో ఒక యాంగ్జైటీకి లోనయ్యి, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ యూ, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ ఇన్ ది షెడ్యూల్. దానికి నర్వస్నెస్ అంటున్నావు. నర్వస్నెస్ క్రియేట్ చేసేటటువంటి పాటలు అంతకుముందు కూడా పాడావు నువ్వు. చాలా అవలీలగా పాడావు. భరతవేదముగా ఎంత అద్భుతంగా పాడావు నువ్వు. సో ఏది అంటకూడదు నీ పర్ఫార్మెన్స్కి. అసలు ముందు వెనకాల ఆలోచించకూడదు. సిచ్యువేషన్స్తో సంబంధం ఉండకూడదు. ఆరోగ్యంతో కూడా నీకు ఒంట్లో బాగాలేకపోయినా ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేసిన సందర్భాలు ఎన్నున్నాయి. సో అది ఒక్కసారి నిన్ను నువ్వే గుర్తు తెచ్చుకో. ఆ షెడ్యూల్స్లో నువ్వు ఎలా ఉన్నావో, బౌన్స్ బ్యాక్ అయిన సందర్భాలు ఎన్నున్నాయి. నువ్వు చాలా బాగా పాడావు, నిజంగా చాలా బాగా పాడావు, చాలా బాగా పాడతావు నువ్వు. ఇంకా 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 అన్న దానికి లిమిట్ లేదు. నీకు నువ్వే ఒకటి సెట్ చేసుకుని, ఒక గోల్ సెట్ చేసుకుని, ఎస్ డెఫినెట్లీ మనందరికీ ఒక రోల్ మోడల్స్ ఉంటారు, గోల్స్ ఉంటాయి అండ్ ఆల్. బట్ ఇంతమంది ఉన్నాం కదా, ఆల్రెడీ ఎగ్జామినేషన్లో నుంచున్నావు నువ్వు, మేమందరం జడ్జ్ చేస్తున్నావు. నీకు నువ్వెందుకు జడ్జ్ చేసుకుంటావు చెప్పు? హాయిగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయక. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ క్విక్లీ. వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. ఎస్ ఎస్ మ్యామ్. ఓకే, ప్లీజ్ బీ హ్యాపీ. అయిపోయింది, దట్స్ ఆల్. జస్ట్ లీవ్ ఇట్ బికాస్ యు ఆర్ అ వెరీ గుడ్ సింగర్. థ్యాంక్ యూ మ్యామ్.